దేవుని యొక్క కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు సంభవం అనేకంగా జరుగుతున్నాయి. ఈరోజు నేను అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థించడానికి కారణం, ఒకే కారణం, దేవుడు సాతాన్ని తప్పడానికి నీకు అధికారం అనుగ్రహించాం అని వాక్యం ఇచ్చాం. కాబట్టి ఆ అధికారంతో ప్రార్థించాం. ఏదో స్వస్థత పొందిన వారు తప్పకుండా నాకు ఇలా తగ్గిందని చెప్పవచ్చు. ఈ సమయంలో చిన్న సాక్షి క్లుప్తంగా మహిమ చెప్తుంది. 2 నిమిషాలు వింటాము. మైక్ ఇవ్వండి. ఇక్కడ దేవుని మనకి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. మా హస్బెండ్ దుబాయ్లో వర్క్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అక్కడ క్యాన్సిల్ చేసి ఇంట్లో వచ్చేసారండి. ఇక్కడ ఏదైనా పని చేసుకుందామని 8 నెలలు కూడా చాలా ప్రయత్నం చేశాము. మమ్మీ కూడా చాలా ప్రార్థించారు. ఒకటే ప్రార్థించేవారు అమ్మగారు, మంచి ఆలోచన. అయితే మేము కూడా ప్రభువు చిత్తం ఏంటో అని బయలుపరచమని ప్రార్థన చేసుకున్నామండి. చాలా ప్రయత్నం చేశాం కానీ మాకు ఇక్కడ ఆయనకి ఏమీ సిద్ధం అవ్వలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకున్నారు. దాని గురించి కూడా ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి అదే కంపెనీకి కాంటాక్ట్ అవ్వారండి. అయితే అక్కడ వర్క్ చేసిన వాళ్ళు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు మేము వీసా నీకు తీసి ఉంచుతాము, ఏ టైం అయినా పర్వాలేదు, నీకు నచ్చినప్పుడు రమ్మన్నారు. సరే వెళ్దామని నిర్ణయించుకున్నారండి. వెళ్దామని నిర్ణయించుకుని 1 మంత్ ఆలోచిస్తూనే ఉన్నారు వెళ్ళాలన్నారని. చివరికి వెళ్ళాలనుకున్నారు. అయితే తను చేసి 10 సంవత్సరాల నుంచి ఒకే వర్క్ చేస్తున్నారండి. అయితే ఆ పనిలో కంపెనీని అడిగారనమాట, నేను 10 ఇయర్స్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను, నా బెనిఫిట్స్ ఏమైనా పెంచుతారా అని అడిగారు. అయితే 10 సంవత్సరాల క్రితం ఈయన అదే కంపెనీకి ఒక లేబర్ వర్క్ కింద వెళ్ళారండి, అంటే ఎలక్ట్రీషియన్ వర్క్ కింద వెళ్ళారు. కానీ అదే కంపెనీలో ఒక మంచి పొజిషన్లో సెట్ అయ్యారు. అయితే అడిగారనమాట, నేను నా యొక్క వీసా మీద లేబర్ వర్క్ అనే ఉంది, నా వీసా మీద నేను చేసే వర్క్ పడాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఆ వర్క్ పడడమే కాదు, నీకు శాలరీ బెనిఫిట్స్ కూడా మేము పెంచుతాము, బి గ్రేడ్లో ఉండేవారండి, ఏ గ్రేడ్ వేస్తామని అన్నారు. సరే అని చెప్పి నా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వీసా ఇచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళి టెస్ట్కి వెళ్ళాలన్నమాట అండి. ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెక్ చేసుకున్నారు పేపర్లో. అయితే వాళ్ళు ఇక్కడ ఉండగా ఏదైతే బెనిఫిట్స్ ఇస్తానన్నారో ఆ వీసా మీద అలా లేదండి. ఇదివరకు పాతగా శాలరీ కానీ ఆయన వర్క్ కానీ అన్నీ కూడా జీతం కూడా పాత జీతమే వేశారు. అయితే అడిగారు నన్ను, ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ తీసుకొచ్చారు, మీరు ఈ వీసా మీద నాకు ఇస్తానన్న శాలరీ లేదు అని అన్నప్పుడు, నీకు ఒక్కడికి ఇస్తే నీతో పాటు 20 మంది ఉన్నారు, అందరికీ పెంచాలి అన్నారు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయారండి. ఇంకా 20 డేస్ వరకు నన్ను పంపించేయండి, నేను తిరిగి వెళ్ళిపోతాను, మీరు నన్ను ఇలాంటి జీతం ఇచ్చి ఇలాంటి గ్రేడ్ ఇచ్చి మంచి పొజిషన్లో పెడతామని మీరు నన్ను తీసుకొచ్చారు, లేకపోతే నేను రాబోదునని చెప్పి వీసా ఇచ్చుకోవడానికి వెళ్ళట్లేదండి. అక్కడేమో టైం అయిపోతుంది. రోజు ఇదే మాట్లాడేవారు, నాతో ఫోన్ చేసి ఇంకేది మాట్లాడేవారు కదండి, ఈ ఒక్క పాయింటే మాట్లాడేవారు. నన్ను ఏంటో చాలా మోసం చేసినట్టు అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఏ గ్రేడ్ ఇస్తానన్నారు, శాలరీ బెనిఫిట్స్ కూడా పెంచుతానన్నారు. అయితే ఇక్కడికి వచ్చాక వాళ్ళ మాటలన్నీ మారిపోయాయి అని చెప్పి చాలా బాధపడుతుండేవారు. నాకు కూడా అక్కడ పరిస్థితులు ఏం తెలియదండి, ఆయన చెప్పేది వింటం మాత్రమే. ప్రే చేసుకున్నామండి, దేవుని చిత్తం అయితే వాళ్ళు మారుతారు అని చెప్పేసి మేము అనుకున్న తర్వాత ఇంకా డైలీ ఇదే మాట ఆయన కంపెనీలో తన పై అధికారులతో మాట్లాడుతుంటే ఎవరో పట్టించుకునేవారు కదా. చివరికి ఒకటి అనుకున్నాం, వదిలేయండి, పాత జీతమే ఇస్తారు, పోనీలే, ఇంకా 2 ఇయర్స్ చేసుకోండి అని అనుకున్నాం. కానీ ఆయన వదలట్లేదండి, ఎందుకంటే నాకు ఆ మాట ఇచ్చారు, ఆ మాట వాళ్ళు ఎందుకు తప్పాలి అని చెప్పి బాగా పై అధికారికి మెయిల్ పంపించారండి. అక్కడి నుంచి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఈ బాధ తట్టుకోక వాళ్ళకి మాట అన్నారండి, ఎందుకంటే వీసా ఎంచుకోవట్లేదు, టైం అయిపోతుంది, వాళ్ళు పంపించేయాలి, మన తప్పు ఉంటే మనం అక్కడ 1 lakh కట్టాలండి రిటర్న్ రావడానికి. తప్పు ఆదే కాబట్టి డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అస్తమానం రోజు ఇదే
ఏదైతే మీకు నేను శాలరీ ఇస్తానన్నాను, పెంచుతానన్నాను, ఆ శాలరీ నేను 3 months తర్వాత ఇస్తామని చెప్పారండి. ఆ మాటకి అసలు నమ్మలేదు, ఎందుకంటే అది అబద్ధం అండి. 3 months తర్వాత ఇవ్వడం అన్నది కుదరదు. ఎందుకంటే ఒకసారి ఈ వీసా పడిపోయిన తర్వాత ఆ వీసా మీద ఎంత శాలరీ అయితే ఉందో 2 years కూడా అంత శాలరీ వస్తుంది. ఇంకా మార్చడం అన్నది ఎవరి వల్ల అవ్వదు. ఆయన ఇంకా నమ్మడం మానేసారు. ఈ మాట కూడా నాతో చెప్పారండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థనలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభు నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే వాళ్ళు అనుకున్న జీతం వాళ్ళు అన్నట్టుగా ఇస్తే కనుక ఆ మొదటి నెల జీతం మీ సన్నిధి ఇస్తామని చెప్పి నేను అనుకున్నానండి. సన్నిధి యొక్క వెనకాల స్థలానికి ఇస్తామని అనుకున్నాను. అదే మాట ఆయన మళ్ళీ నాతో కాల్ చేసి మాట్లాడినప్పుడు ఇంకొదిలేయండి 3 months తర్వాత ఇస్తానన్నారు కదా అంటే, ఆ మాట ఆయన నమ్మలేదండి. 3 months తర్వాత అన్నది అబద్ధం, ఇంకా రాదు, నాకు పాత శాలరీ వస్తుంది అన్నారు. సరే 3 months తర్వాత 4th month ఒకవేళ దేవుని చిత్తమైతే వాళ్ళు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం మీకు శాలరీ పెంచితే కనుక ఆ మంత్ శాలరీ మొత్తం నాకు ఇచ్చేయండి, నేను ఇలా దేవుని యొక్క ఆలయానికి అనుకున్నానంటే సరే అన్నారండి. 2 days అలాగే గడిచినాయి. అయిన తర్వాత శాలరీస్ పడ్డాయండి. వెంటనే ఏదో 3 months తర్వాత ఇస్తారు శాలరీ. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి శాలరీస్ వచ్చినాయి. మొదటిగా పేపర్ తయారవుతుందండి. నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నాక కాల్ చేశారండి, శాలరీస్ పడినాయంటారు. నేను నార్మల్గానే ఉన్నానండి, ఎందుకంటే 3 months తర్వాత అన్నారు కదండి. నార్మల్గానే ఉంటే నేను ఇంకేం మాట్లాడలేదండి. ఆయన చెప్తున్నారు, నాకు చాలా ఆశ్చర్యమైంది ఆ శాలరీ పేపర్ చూసినప్పుడు. ఎందుకంటే 3 months తర్వాత అన్నది అబద్ధం. అసలు 1000 అనుకున్నాను నేను, కానీ ఫస్ట్ మంతే వాళ్ళు ఏ శాలరీ అయితే ఇస్తానన్నారో అదే శాలరీ పడింది. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు. నేను అప్పుడు అన్నాను, నిజం ఇది చాలా ఆశ్చర్యం, ఎందుకంటే అది మన దేశం కాదండి, మనం మాట్లాడడానికి సరిపోదు. వీసా పడిన తర్వాత మనం ఏం అడిగినా అక్కడ ఎవ్వరు కూడా వినరు కూడా. నాకు ఇది ఇస్తానన్నా, ఇది ఇచ్చేదేంటి అనడానికి కూడా సరిపో. తనతో పాటు ఇంకా 20 మంది ఉన్నారండి. అందరూ కూడా ఒకరికి ఇస్తే అదే శాలరీ మాకు కావాలని అడుగుతారు. అది నార్మల్గా ఎక్కడైనా జరిగేది. అయితే అనుకోకుండా ఆయనకు కూడా తెలియదండి, శాలరీ పడేంత వరకు కూడా మీకు శాలరీ ఇస్తున్నామని వాళ్ళు చెప్పలేదు. ఆ శాలరీ చూసి చాలా సంతోషపడ్డారండి. నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్ళి వెంటనే నాకు సెండ్ చేసి వెంటనే వెళ్ళి అంకుల్ గారికి ఇచ్చేయని ఫోన్ చేశారండి. నాకు చాలా సంతోషమైంది. సంతోషమే కాదు, చాలా ఆశ్చర్యమైందండి. ఎందుకంటే ఇంకా దాని మీద ఆశ వదిలేసుకున్నాం. మేమిద్దరం ఇలా ప్రార్థన చేసుకుని ఎవరి చిత్తమైతే 4th month అనుకున్నామండి. కానీ మొదటి నెలలోనే వాళ్ళు ఇస్తానన్న శాలరీ ఇచ్చారు. ఎప్పుడైతే మేము దేవుని యొక్క మందిరానికి పూర్తిగా మంత్ శాలరీ మొత్తం ఇచ్చేస్తాం అనుకున్నామో వెంటనే 4th month కాదండి, మొదటి నెలలోనే ఆ శాలరీ పడింది. దేవుడు చాలా మేలు చేశాడండి మా జీవితంలో. చిన్న సాక్ష్యం దేవుడు. దేవుని కార్యాలు ఆ స్థలం గురించి ప్రార్థిస్తున్నాం. తొందరగా ఆ అమౌంట్ పూర్తి కావాలి, నిర్మాణం వెనక్కి చేయాలని. దేవుడు తన పని తాను చేసుకుని పోతాడు. ఇవ్వగలిగిన వారు ఇవ్వకున్నా, ఇవ్వలేని వారి నుంచి కూడా ఇప్పిస్తాడు. వాగ్దానాలు చేసి తప్పిన వారు ఉన్నారు. వస్తారు, వెళ్తారు, పోతారు. ఎందుకు వస్తారో ఎందుకు పోతారో వాళ్ళకి తెలియదు. కొంతమంది ఉన్నారు అంటే కాలక్షేపం, మందిరం కాలక్షేపానికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ కాలక్షేపానికి వచ్చేవారి జీవితంలో ఏ అద్భుతం జరగదు. కాలక్షేపానికి వస్తున్నారు కొంతమంది, టైం పాస్ ఖాళీ ఉన్నది. అలాంటి వారు నాకు తెలుసు, వాడి జీవితంలో ఏ అద్భుతం జరగదు. కానీ దేవుడి మీద నమ్మకంతో, ప్రభువు మీద ఆశతో, ప్రభు కార్యం చేస్తాడన్న నమ్మకంతో వచ్చేవారు తప్పకుండా మేలు పొందుతారు. ఈ కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక ఆయన సాక్ష్యం చెప్పుతున్నాడు. కొంతమంది గుప్తంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయన 2 సంవత్సరాల నుంచి డబ్బు నేను అంకుల్ చెప్పడం లేదు. అంకుల్ చెప్తే కొంతమందికి సంతోషించవచ్చు, కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం తెలదు కదా. ఇష్టం తెలవాడికి ఈర్ష్య కలుగుతుంది, ఇష్టం తెలిసినోడికే సంతోషం కలుగుతుంది. అలా వచ్చిందా, అలా జరిగిందా,
ఆహా నీ జీవితం ఎప్పుడు జరగదు అంతే. కాబట్టి అందరూ తెలుసు, దేవుడికి అందరి ఆంతర్యం తెలుసు. ఒక అమౌంట్ పక్కన పెట్టాడు, 2 సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి పంటారు, ఎవరికి పంటారు, ఏ సంఘానికి పంటారు, ఏ సేవకులకి పంటారు, ఎవరికి పంటాడు ఇష్టం అని 2 సంవత్సరాల తర్వాత ఉపవాస ప్రార్థనకు ముందు ఆయనతో దేవుడు చెప్పాడు, యేసు సేవా కేంద్రానికి. కాబట్టి ఈ సంఘము దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంఘం ఇది. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దైవజనం ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే యేసు నామం కనపరచబడుతుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉందో, ఎక్కడైతే యథార్థత ఉందో అక్కడ కార్యం జరుగుతాయి. మామూలు కార్యాలు కాదు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు మహిమ గారి కుటుంబం అత్యని ప్రాంతంలో ఒక స్థలాన్ని తీసుకున్నారు. సులభను దేవాలయం కట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాక దేవాలయం కట్టలేదు. వింటున్నారా? దేవాలయం కట్టాక ఇల్లు కట్టుకున్నాడు. చెప్పండి, దేవాలయం కట్టాకంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుడికి. దేవాలయం కట్టాక ఇల్లు కట్టుకున్నాడు. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పాలి. మహిమ గారికి దేవాలయం కడుతున్నారు. ఇదే ఇవ్వటం కాదు, ఇదివరకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు. కాబట్టి వారి గృహం కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ గృహంలో మనం సువార్త చేస్తాం. చెప్పాను, ఆ స్థలం దగ్గర ప్రార్థన చేసి ఇలా ప్లాన్ ఇదమ్మా, ఇలా కట్టండి, ఇక్కడ మనం ప్రార్థన పెడదాం. కాబట్టి సువార్తకు, దేవాలయానికి, దేవుడికి చేసేది మాత్రమే లెక్కలోకి వెళుతుంది. దేవుడి దగ్గరికి, దేవుని లెక్కలోనికి వెళుతుంది. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్నో మనం చూడగలుగుతాం. ఈరోజు మనం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. మీ బైబిళ్ళు పైకి తీసి చూపించండి అందరూ ఒకసారి. బైబిళ్ళు ఏమయ్యా యాకోబు, బైబిల్ లేదా నీకు? సల్పోను బైబిల్ వద్దా? ఇంకా బైబిల్ చూపించండి. స్టీఫెన్ బైబిల్ ఏది? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మీ బైబిల్ పైకి చూపించాలి. భక్తి సింగారు సంఘంలో అడుగుతారు, బైబిల్ చూపించి బైబిల్ మీద పాట పాడాక ఆ బైబిల్లో వాక్యాలు చెప్తారు. చాలామంది తేలిపోయారు ఇవాళ బైబిల్ తేనోళ్ళు అందరూ. అంటే బైబిల్ సిగ్గుపడుతున్నారా తేవడానికి? సెల్ ఫోన్ బైబిల్ కాదండి, చాలా తప్పు అండి. సెల్ ఫోను దేవుడు రాసిన గ్రంథం కాదు, ఇది జీవ గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడుతున్న గ్రంథం ఇది. జీవ గ్రంథం, దేవుని మాటలు హాయిగా చదవాలి, బైబిల్ చేతిలో ఉండాలి. ఈ మధ్యన చాలా వచ్చేసినాయి, అందుకే ఆత్మీయ పరిస్థితి దిగజారిపోయింది. మన బైబిల్ ఈ రోజుకి నేను బైబిల్ 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చదువుతాను, రాస్తాను. ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. తేజ, నీ బర్త్డే, మీ అమ్మేది, మీ అమ్మగారు,
జాగ్రత్తగా ఉండాలి. మరి ఇల్లు కొట్టుకున్నాక దేవుడికి దూరం అవుతారేమో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. దానియేలు 2:44. ఒకరితో ఒకరు పొసగక ఎందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఫుల్ స్టాప్ దగ్గర నుంచి చదువుకోవాలి. దానికి ముందు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యమన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట్లాడేది దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యము. సాతాను అన్నాడు యేసు ప్రభుతోటి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు దండం పెట్టు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అయ్ పోరా సాతాను, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? సమస్త లోకములకు అధిపతితో మాట్లాడుతున్నావు, జాగ్రత్త. దేవుని రాజ్యానికి రాజు ఆయన ఈ లోకం ఇస్తాడంట. అంటే సాతాను యేసునే ఆశపెట్టినటువంటి వాడు మనలో ఎవరిని ఆశపెట్టడు? అందరినీ ఆశపెడతాడు. మనకిష్టమైన కోరికలు ఉంటాయి. ఇక్కడ రాయబడి ఉంది, ఇత్తడి, వెండి, ఇనుము, బంగారం, మట్టి, ఇవే మనకిష్టం. ఇవి అంటే మనకు చాలా ఇష్టం. మట్టి అంటే స్థలాలు, పొలాలు, ఇనుము, కార్లు, వాహనాలు, బంగారం, నగలు, డబ్బు, వెండి, ఇత్తడి, ఇవి లోహాలు. ఇవి భూమిలోంచి తీయబడిన లోహాలు. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కలిపి మట్టి. అన్నీ కలిపి మట్టి. అన్నీ కలిపి మట్టి. నువ్వు మట్టి. చెప్పు. అన్నీ మట్టి, నేను మట్టి. మట్టి కదా. మొన్నైనది ఆత్మ. చూసారా, ఆత్మ ఒకటే స్థిరమైంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పగల కొట్టేసే రాజ్యాలు ఇవన్నీ కూడా ఇటువంటి పగల కొట్టేస్తాను నేను, తునాతునకలు చేసేస్తాను. నీ బంగారము, నీ మట్టి, నీ వెండి, నేను ఎక్కడ చూస్తున్నావు? నీ బంగారము, నీ వెండి, నీ మట్టి, నీ డబ్బు, నిన్ను పగల కొడతాము. అవి చూసుకుని ఎగిరి గొంతులేస్తున్నావా? బంగారం చూసుకుని, మట్టి చూసుకుని ఎగిరి గొంతులేస్తున్నావు. నాకు ఎంత పొలం ఉందో తెలుసా? నాకెంత డబ్బు ఉందో తెలుసా? నేను ఎంత ఎత్తుగా ఉన్నానో తెలుసా? గర్వపడుతున్నావా? పరలోకము నుండి వచ్చిన రాయి, సజీవమైన రాయి, సమస్తమును పగలగొట్టివేయి. హల్లెలూయా. ఇదంతా నాశనం అయిపోతుందంట. ఆయన ఒక్కడే ఉంటాడంట. ఇదంతా నాశనం అయిపోతుంది. సృష్టి అంతా నాశనం అయిపోతుందంట. ఒక్కడే ఉంటాడంట దేవుడు. ఆయనతో పాటు ఆయన ఏర్పరచుకున్నవారు ఆయనతో ఉంటారు. హల్లెలూయా. అంటే నువ్వు నేను ఉంటాం. శాశ్వత జీవానికి మనం దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఇనుముని, మట్టిని, వెండిని, బంగారాన్ని ఇష్టపడవో అప్పుడే నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు. 1 యోహాను పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను 2:15. 1 యోహాను 2:15. నవ్వుతూ ఎందుకు? 1 యోహాను 2:15. 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 1
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు. మీరు చాలామంది సరిగ్గా వింటలేదు. అటు ఇటు చూస్తాం, మనుషులను చూస్తాం, నవ్వుతాం, ఇకలెత్తాం, పక్కలెత్తాం. యేసు ప్రభు అనే రాయి వచ్చి నెత్తి పగలగొట్టేస్తుంది. జాగ్రత్త. ఇకలింపులు పక్కలింపులు కుదరవు ఇక్కడ. ఒకసారి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 2009 ఆగస్టులో అమర్నాథ్ గారు కొత్తపల్లిలో మీటింగ్ పెట్టారు. ఒక ఆయన వాయిద్యాలు వాయించి ఆయన పక్కన పాటలు పాడి అమ్మాయి వచ్చారు. స్టార్టింగ్ పాట నేను పాడుతున్నాను, శక్తి చేత కాదు బలము చేత కాదని. పాడుతుంటే వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. వాయిద్యం వాయించి ఆయన పాడి అమ్మాయి అంతా నవ్వుకుంటున్నారు. నేను పాడుకుంటూ వెళ్తున్నాను. సడన్గా గాలిదుమ్ములాగా వచ్చింది. అసలు గాలిదుమ్ము వచ్చే టైం కాదు అది. పెద్ద గాలిదుమ్ము వచ్చింది. వచ్చిన తర్వాత షామియానా కర్ర లేచింది. కర్ర అసలు ఎలా లెగుతుంది? కర్ర లెగిసి అతని తల మీద, దాని దవడ మీద, అతను పాడుతున్న ఆర్గాన్ మీద చితక్కొట్టి పడేసింది. దేవుని స్తోత్రం. వెళ్ళి పక్కన పడింది కర్ర. అంటే కర్ర ఎవరో తీసుకుని కొట్టినట్టే. తల పగిలిపోయింది, దానికి దవడ పగిలిపోయింది, ఆర్గాన్ పగిలిపోయింది. ఇలా పెట్టేసుకున్నారు. 2 తలలు నా వంక చూడలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. జాగ్రత్త. యేసు సేవా కేంద్రంలో ఎకలు పక్కపక్కలు సెల్ ఫోన్లు, ఏళకోళాలు, నవ్వులు కుదరవు. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా ఆగిపోవాలి సంఘానికి. ఇక్కడే కాదు, బయట కూడా. మీ గురించి ఏ కంప్లైంట్ వచ్చినా సంఘానికి రానివ్వను. వింటున్నారా? ఇది జీవము గల దేవుని సంఘము. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సజీవమైన రాయి, సజీవమైన రాయి. ఈ రాయి ఎవని మీద పడును, ఈ రాయి ఎవని మీద పడును, తునకలుగా అయ్యెదరు, తునకలుగా అయ్యెదరు. ఈ రాయి మీద ఎవరు పడుదురు, ఈ రాయి మీద ఎవరు పడుదురు, వారు నలిగా అయ్యెదరు, వారు నలిగా అయ్యెదరు. నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి, నిషేధించిన రాయి 20 లక్షల ఇశ్రాయేలుకు, 20 లక్షల ఇశ్రాయేలుకు దాహము తీర్చిన రాయి, ఇది దాహము తీర్చిన రాయి. ఈ రాయి యేసు క్రీస్తే, ఈ రాయి యేసు క్రీస్తే. విశ్వసించువారు కలవరపడరు, విశ్వసించువారు కలవరపడరు. కాబట్టి ఈ రాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాయి ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. వినబడుతుందా? కానీ మన బతుకంతా లోకం మీద ప్రేమే, మన జీవితమే లోకం మీద ప్రేమ. పాస్టర్ల కాడి నుంచి విశ్వాసుల దాకా 100కి 90 మంది లోకం అంటే పడి చచ్చిపోతున్నారు.
కానీ బైబిల్ చెప్తుంది లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఉదాహరణకి నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, నివసించు. నీకు ఒక వస్త్రం ఇచ్చాడు, ధరించుకో. భార్యని ఇచ్చాడు, సంతోషించు. పిల్లల్ని ఇచ్చాడు, సంతోషించు. డబ్బులు ఇచ్చాడు, సంతోషించు. అంతవరకే. కానీ తుమ్మ జిగురులాగా అంటుకోకాటికి. జిగురు అంటుకున్నట్టు అంటుకోకు. నా పెళ్ళమో, నా డబ్బు, నా ఇల్లు, నా బంగారమో అని ఏడుతో అత్తమానం అదే గొడవతో ఉండకు. వింటున్నారా? అస్తమానం అదే తలంపులతో ఉండకు. దేవుడు ఇచ్చిన దాన్ని సంతోషించు, కానీ ఇచ్చిన దేవుడితోటే నువ్వు పూర్తిగా సంతోషించు. హల్లెలూయా. ఇచ్చిన దేవుడి మీద లక్ష్యం ఉంచు, ఇచ్చిన వాటి మీద కాదు, ఇచ్చిన దేవుని మీద. కాబట్టి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వాడు దేవుని బిడ్డ కాదు అంటున్నాడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుని బిడ్డ కాదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే దేవుడు నాకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడటం. దురాశ అంటే నాకు ఇబ్బంది లాక్కోవడానికి ప్రయత్నం చేయటం. అస్తమానం ఏదో లాగేయాలి, ఎక్కడి నుంచో ఏదో లాగేయాలి. దురాశ. ఆశ సంతోషం కలగజేస్తుంది, దురాశ దుఃఖం కలగజేస్తుంది. ఈ దురాశతోటే చాలామంది జీవిస్తున్నారు కనుక వాళ్ళకి సంతోషం కలగనేరదు. కాబట్టి ఈ లోకంలో శరీరానికి దరిద్రపు అలవాట్లు ఉంటాయి. తిండి, కామం, నిద్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయలు, కక్షలు ఈ శరీరానికి అలవాటు. ఇవన్నీ దరిద్రపు అలవాటు. శరీర ఆశ, నేత్రాశ, చూసిందల్లా కావాలి. కంటితో చూసిందల్లా కావాలి. నేత్రాశ, జీవపు డంబం. నేను 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 ఏంటి? నువ్వేంటి? మట్టి. ఎంత మేకప్ వేసినా మట్టే కదా. మట్టి. ఇది తెలుసుకో. దీని మీద ఆశ పెట్టుకోకు, ఈ లోకం మీద ఆశ పెట్టుకోకు. అస్తమానం డబ్బు గురించి, లోకం గురించి మాట్లాడకు. ఎవరి దగ్గర సంభాషణ చేసినా ఆ తిండి గురించి, ఆ బట్టల గురించి, లోకం గురించి మాట్లాడకు. దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళకుండా నీ ఆత్మను కాపాడాడు. హల్లెలూయా. అది దేవుడు చేసిన అద్భుతం. కాబట్టి ఇవి తండ్రి వలన కలగలేదు, దేవుడంట ఈ కలగజేయలేదంట. మరి దేవుని చిత్తము జరిగించువాడు ఇవన్నీ గతించిపోవును. ఇప్పుడు చాలా జీవితాలు మనం చూసాం. మన కళ్ళు ఎదురుగుండా ధనవంతులయ్యారు, దరిద్రులయ్యారు, ఉద్యోగాలు వచ్చినాయి, పోయినాయి, అధికారాలు వచ్చినాయి, పోయినాయి, బతికారు, చచ్చారు, ఉన్నాయి, పోయినాయి, వచ్చినాయి, పోయినాయి, ఎన్నో జరిగినాయి. మన కళ్ళు ఎదురుగుండా ఎన్నో జరిగిపోతున్నాయి. ఇదంతా పూర్తి అయ్యేటప్పటికి మనిషి చేస్తున్నాడు. ఇది ఏది నిలబడేది కాదట. దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలచును. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆలోచనతో జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు జీవించి ఉంటారు. శాశ్వత కాలం వారు జీవించి ఉంటారు. నాది 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 అని చావటం, తర్వాత ఎవరిదో తెలియదు. నాది అనుకున్నది చివరికి ఎవరి చేతిలోకి పోతుందో తెలియదు. పూర్వం నా భార్య అనేవాడు, నా భర్త అనేది పూర్వం, అంటే ఒక 40-50 ఏళ్ల కిందట.
మొగుడు చచ్చాడు అనుకో, ఇంకొకటి పెళ్లి చేసుకుంటుంది, పెళ్ళం చెప్తే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడు. నా భర్త నా భార్య అంటానికి కూడా లేదు, నా పిల్లలు అంటానికి లేదు, నా కోడలు అంటానికి లేదు, నా కొడుకు అంటానికి లేదు, నా ఇల్లు అంటానికి లేదు, నాది అంటానికి లేదు. ఇదంతా పెద్ద భ్రమ. కానీ ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, నా దేవుడు అని మాత్రం అనొచ్చు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. నా దేవుడు నన్ను విడువడు, నా ప్రభువు నన్ను విడువడు. ఈరోజు నాది అనుకున్నది రేపు పొద్దున ఇంకెవరితో అవుతుంది, గ్యారంటీ లేదు. కాబట్టి దీన్ని ప్రేమించి ఆయన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. దీన్ని ప్రేమించి ఆయన్ని పోగొట్టుకోవద్దు. వింటున్నారా? శ్రద్ధగా వింటున్నారా? కాబట్టి ఇక్కడ అంటాడు, ఇది ఆ రాజ్యము దేవుడు స్థాపించిన రాజ్యము. ఎవరు? ఈ రాజ్యం ఎవరిది? ఇక్కడ రాజ్యాలు మనుషులు, అక్కడ రాజ్యము దేవుడిది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అక్కడ ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దానికన్నిటికీ నాశనము కలగదు. దేవుని రాజ్యానికి చెప్పాలి, అది ఎప్పుడు పోవటం అనేది ఉండదు, నాశనము కలగదు. చాలా గొప్ప మాట ఏంటంటే, ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి దొరకదు. హల్లెలూయా. ఇందిరాగాంధీ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు పాస్టర్ గారిని కాకేసి అతను ఈ హెలికాప్టర్ తీసుకెళ్ళి అలాగెళ్ళి కొట్టి కింద అడిపోయి చచ్చిపోయాడు సంజయ్ గాంధీ. అప్పుడు పాస్టర్ గారు వచ్చారు, అబ్బాయి రక్షణ పొంది పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా అని అడిగిందంట. అంటే వాళ్ళు అప్పటికే కొంత ప్రభు గురించి తెలుసుకున్నారు. ఆ సేవకుడు చెప్పాడంట, చనిపోయాక రక్షణ లేదమ్మా, చనిపోయాక బాప్తిస్మం లేదమ్మా, చనిపోకముందే రక్షణ అమ్మా, చనిపోకముందే దేవుణ్ణి నమ్ముకోవాలమ్మా, చనిపోయిన తర్వాత తీర్పు ఒకటే ఉందమ్మా. దేవుని స్తోత్రం. చనిపోయాక రక్షణ లేదు. మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే బతుకుండగానే పొందండి, ఎందుకంటే ఎప్పుడు చనిపోతారో తెలియదు. అలాగే రక్షణ పొందిన వారు చచ్చిపోవద్దు. నా మాట అర్థమైందా? రక్షణ పొందిన వారు చచ్చిపోకండి. ఏంటమ్మా రత్నం గారు, అర్థమైందా మీకు? ఏమర్థమైంది మీకు? పాపం చేసేవాడితోటి దేవుడు అంటున్నాడు, బతుకున్నానన్న పేరు నీకుందిగా నువ్వు. పాపం చేసేవాళ్ళు, రక్షణ పొందినవారు దేవుడి దృష్టిలో ఎవరయ్యా? కాలే ఆ వెనకాల బ్యాచ్ ఏంటి? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? రక్షణ పొందాక పాపం చేసేవాళ్ళు ఎవరితో సమానం చెప్పాలి? ప్రసన్నమణి గారిని అడుగుదాం. రక్షణ పొందాక పాపం చేసేవాళ్ళు ఎవరమ్మా? జీవించుచున్నానన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇలాగా చూపించి, ఇదిగో ఇలా చూపించుకుంటున్నాడు. యాకోబు అనుకుంటాడు మమ్మల్ని అందరం చూపిస్తున్నాడు. నీకుంది పెళ్ళి, కరెక్ట్గా 15 రోజులు నీ పెళ్ళి రెడీగా ఉండు. 15 రోజులు టైం ఇస్తున్నాను మారు మనసు పొందుతాను నీకు. కాబట్టి రక్షణ నేనే దొరుకుతాను మీకు అనుకుంటాడు అతను. ఎక్కడ కనపడాలో అక్కడే కనపడతాడు, ఎక్కడ కనపడ్డా అక్కడ కనపడటం. ఏమైందమ్మా మీ ఆయన మీ అమ్మ ఏమయ్యారు? ఇప్పుడు అయిపోయిందిగా వాక్యం, ప్రయోజనం ఏంటి? ఇంకా అసలైన అన్నీ అయిపోయినాయి కదా. చూసారా ఎలా పట్టేస్తాడు దేవుడు. అదేంటండి, శుక్రవారం ఆశీర్వదించారు,
ఆదివారం ఎలాగంటున్నారేంటి? ఇంకా నయం. అవన్నీ ఏమీ కుదరవు. మార్పు వచ్చిందంటే ఊరుకునే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. ఎవరినైనా సరే చూపించానప్పుడు మీకు రక్షణ పొంది పాపం చేసేవారు ఎవరి కింద లెక్క? సానిపల్లి సత్తమ్మ ఎవరి కింద చెప్పు? చచ్చిన వాళ్ళ కింద లెక్క. హల్లెలూయా చెప్పండి. ఎవరి కింద? ఇప్పుడు నాతో కలిసి చెప్పండి. నేను రక్షణ పొంది ప్రభువు పల్ల తీసుకొని పాపము చేస్తే నేను దేవుని దృష్టిలో చచ్చిన దాననే, చచ్చిన వాడనే. అమ్మా చెప్పారు అందరూ. కాబట్టి ఏం చేయకూడదు? ఎప్పటికీ కూడదు, ఎప్పటికీ కూడదు. దానికి ముందు పాపం అంటే ఏంటో తెలాలి కదా మీకు. పాపం అంటే ఏంటంటే లోకాన్ని ప్రేమించడం కూడా పాపమే, డబ్బుని ప్రేమించడం కూడా పాపమే, సంవత్సరానికి 4 సార్లు మందిరంలో కనబడటం కూడా పాపమే. ఇస్సాకు తమ్ముడితో చెప్తున్నాను, ఖాళీ ఉన్నప్పుడు కనబడటం కూడా పాపమే. అబ్బాయి ఎప్పుడూ రావాలి మందిరానికి, ఎప్పుడూ రావాలి మందిరానికి. వింటున్నావా? ఎప్పుడు బెల్జియం నుంచి, నార్వే నుంచి, అమెరికా నుంచి నాకు ఈ గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ వచ్చేవారు. వాళ్ళు ఆదివారం నాడు మాత్రం మాట్లాడుకునేవారు. నన్ను ఏంటి మాట్లాడొద్దు అంటున్నారేంటి? వీఆర్ గోయింగ్ ఫర్ ప్రే అనేవాడు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని వేల కోట్ల వ్యాపారంలో ఉన్నారు. ఆ వెల్గారిన్ అనే అతను నాకు బాగా క్లోజ్ అయిపోయాడు. అతను అంటాడు, మిస్టర్ మూర్తి, శనివారం వెళ్ళిపోతాం, ఆదివారం రాత్రి దాకా ప్రార్థనలో ఉంటాం, ఎన్ని వేల కోట్లు పోయినా ఫోన్లు కూడా ఇసిరేసి వెళ్ళిపోతాం. యోసేపు గారు వినపడుతుందా? మీకు ఖాళీ అయినప్పుడు వస్తున్నారు మందిరానికి సువార్తకి. ఏంటి జీవితం? వేల కోట్లు నష్టం వచ్చినాయి, డోంట్ కేర్ అన్నాడు అతను. శనివారం ఆదివారం ఎంత నష్టం వచ్చినా ఫోన్లు కూడా లాక్ చేసి వెళ్ళిపోయి మేము దేవుడితో గడుపుతాం 2 రోజులు అన్నాడు. హల్లెలూయా. కానీ వాళ్ళకేం నష్టం రాలేదే, వాళ్ళు చాలా ధనవంతులుగానే ఉన్నారే. దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలచును. దేవుని చిత్తం జరిగించువాడే. మీరు మీ వ్యాపారాలకి, మీ పనులకి, మీ ఆదాయాలకి మీరు ప్రాధాన్యత ఇచ్చేవారైతే మీరు ఆశీర్వదింపడటం అసాధ్యం. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి, సువార్తకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాప మాట్లాడకమ్మా, అక్కడ మాట్లాడకూడదు. దేవుడికి మట్టుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొవాలి మనమందరం కూడా. ఐఎమ్ డూయింగ్ ఏ బిగ్ జాబ్. నేను ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. అంటే దేవుడి కంటే పెద్ద ఉద్యోగం అనేది, దేవుడి కన్నా పెద్ద ఉద్యోగమా? నేను అనుకుంటే నువ్వు ఆ ఉద్యోగంలో రేపు సాయంత్రం అనుకుంటావు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాను? ఎంత భయం వేసేసిందండి, ఎంత భయం వేసేసిందండి. అనారోగ్యం వచ్చేసిందేమో అనుకున్నాను. దేవుడు కాపాడాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఏంటి 24 గంటలు కొట్టుకుంటాక? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చింది 24 గంటలు కొట్టుకోవటానికా? దేవుణ్ణి స్తుతించడానికా? కొట్టుకోవటానికి కాదు, దేవుణ్ణి స్తుతించటానికి నీకు దేవుడిచ్చిన ఆరోగ్యం. గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నారు మీరు? మంచం మీద ఉన్నవాళ్ళని, డాక్టర్లు లేవరని చెప్పిన వారిని, ఇంకేళ్ళ జీవితంలో లేవరని చెప్పిన వారిని లేచి నడు అన్నాడంటే నడుస్తారంతే. హల్లెలూయా. ఆయన మాటలోనే స్వస్థత ఉంది. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు తక్కువ అంచనా వేయొద్దు. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి, పరిశుద్ధులై ఉండండి, పాపం చేయకండి, తాకండి, తిరక్కండి,
మోసం చేయకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని విమర్శించకండి, యేసుక్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి రాయి వచ్చి సమస్తాన్ని పగలగొట్టేస్తుంది. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టమైన వారే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన చిత్తం చేయని వారు ఆయన రాజ్యంలోకి రారు. కాబట్టి ఈ రాజ్యము ముందు చెప్పిన వాటన్నిటినీ పగులగొట్టును. మొత్తం సృష్టి అంతా పగిలిపోతే ఏముండదు. నోవహు కాలంలో అంతా తీశాడు. నోవహు కుటుంబం ఒకటే ఉంది. తర్వాత మొత్తం అంతా తీసేస్తాడని పేతురు రాశాడు. ఇదంతా వెళ్ళిపోతుంది. సృష్టి కొత్త సృష్టి చేస్తాడు. ఆ కొత్త సృష్టిలో దేవుని రాజ్యం ఒక్కటే ఉంటుంది. హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన పిల్లలు మాత్రమే దాంట్లో ఉంటారు. ఇంకో మాట చాలా స్పష్టంగా చెప్తాడు. ప్రకటనలో అంటాడు, పరిశుద్ధులే దేవుని రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఎవరు చేస్తారు? మళ్ళీ చెప్పండి. పరిశుద్ధులే. పాపం చేసేవాళ్ళు ఆయన రాజ్యంలోకి అనుమతించబడరు. కాబట్టి ఈ రాయి ఇనుము, ఇత్తడి, మట్టి, వెండి, బంగారమును పగలగొట్టెను. ఈ రాజ్యాలన్నీ పగిలిపోతున్నాయి. ఏది ఉండదు. అయ్యో ఎంత గొప్పది, అయ్యో ఎంత గొప్పది అనుకున్నవన్నీ పగిలిపోతాయి. మీకు మాట చెప్తున్నాను, ఎంతో అట్టహాసంగా నెగ్గిన ప్రభుత్వం దేవుడు అనుకుంటే కొద్ది రోజుల్లో కూలిపోతానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త. దేవుడు చాలా భయంకరుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలామందికి చెప్పాను, యేసు ప్రభుతోటి డోంట్ ప్లే విత్ హిమ్. ఆటలు ఆడుకోవద్దు అగ్నితోటి. హల్లెలూయా. దహించు అగ్ని. ఆయనతో ఆటలాడుకోవద్దు. ఆయనతో ఆటలాడుకోవద్దు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ మహాదేవుడు జరగబోవునది తెలియచేసి ఉన్నాడు. ఏ మహాదేవుడు అండి? సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఆయన పేరే మహాదేవుడు. హల్లెలూయా. ఎవరైనా మహాదేవుడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. మహాదేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఆ రాజుగారికి చెప్పాడు. ఆ రాజుగారికి ఏమో అర్థం కాలా. ఏంటి, నాకేదో కల వచ్చింది, ఏమో అర్థం కాలేదంటే దానియేలు వచ్చి చెప్పాడు. అలాగే ఈరోజు ఆ మహాదేవుడు ఇక్కడ కూర్చున్న రాజులకి, రాణులకి, ఇదిగో రాణిగారు, ఎవడో రాణిగారు, ఇదిగో ఇక్కడ ఉంది ఫుల్ మేకప్లో రాణిగారు వచ్చింది. అక్కడో రాణిగారు, అదిగో రాజుగారు. కాకపోతే ఎందుకు జుట్టు లేదు రాజుగారికి. ఈ రాజులకి, ఈ రాణులకి ఈ దానియేలు అనే సేవకుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మీకు చెప్పటానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వింటున్నారా? మీరు రాజులు, రాణులు. ఈ మాట నేనుగా చెప్తా, జాకపోనాను. ఆయన గొప్ప పాస్టర్ గారు అన్నాడు. ఎందుకంటే మీరు ఆలోచించండి, మంత్రి గారు కానీ, శానాధిపతి కానీ, ప్రజలు కానీ రాజుగారు నుంచుంటారా? రాజుగారి ముందు ఆడ నుంచుంటారా? రాజుగారి ముందు. ఇప్పుడు ఎవరి ముందు ఎవరు నుంచున్నారు? మీ అందరి ముందు నేను నుంచున్నాను. అంటే మీరెవరో మాట్లాడరండి. మేము రాజు, మేము రాణులు. ఎంకమ్మ రాణియే, సత్యమ్మ రాణియే. సానిపల్లి సత్యమ్మ ఒక రాణి, ఎంకమ్మ. ఎలా కూర్చున్నారు చూడండి కుర్చీలో. చెప్పు. తర్వాత ఏంటి? కొంచెం ఆగండి అమ్మ, స్లోగా చెప్తున్నాను. ఆ తర్వాత అన్నట్టుగా చూస్తారు కదండి. ఇంకా రాలేదు వీళ్ళ అమ్మనే వీళ్ళ ఆయన. కాబట్టి ఈ రాజు
రాణి రాజుతోటి దానియేలు చెప్తున్నాడు, మీకు దర్శనం వచ్చిందే, ఆ దర్శనం ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. కథ నిశ్చయము, దాని భావము నమ్మదగినది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది నిశ్చయంగా జరుగుతుంది. ముగించే ముందు, ఎందుకంటే మనకు చాలా కార్యక్రమం ఉంది కనుక తొందరగా ముగిస్తున్నాను. ఈ కళ భావము నిశ్చయము అంటే అర్థం తెలుసా? యేసుక్రీస్తు రాజ్యం రావటం నిశ్చయం, పరిశుద్ధులైన వారు ఆయన రాజ్యంలో ఉండటం నిశ్చయం, యుగ యుగాలు ఆ రాజ్యం ఉండటం నిశ్చయం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. అయ్యో, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను పాస్టర్ గారు ఇలా ఉండమన్నారు, యేసు ప్రభు ఇలా ఉండమన్నాడు, అయ్యో అయ్యో అని అనుకోకు. నీ యొక్క సంతోషము ఇక్కడ కాదు, ఆ రాజ్యంలో. ఎన్నాళ్ళు యుగ యుగములు. ఇది కంపు కొట్టు దేహం, కంపు కొట్టు దేహం. మీరు ఒక తెల్లటి టవల్ తీసుకోండి, మీకు తెలియదని కాదు. పొద్దున్న 6 స్నానం చేసి టవల్ ఎట్టి తుడుచుకోండి, ఆ టవల్ కొద్దిగా నల్లగా ఉంటుంది. 10 చేయండి, 1 చేయండి, 5 చేయండి, 8 చేయండి. ఆ టవల్ ఒకసారి చూడండి, బహుశా ఆ టవలో మనం చూడలేము ఇంకా. ఆ ఒళ్ళు జాగ్రత్తగా పైనుంచి కిందకి తుడుచుకుని 4 సార్లు స్నానం చేశాక ఆ తెల్లటి టవల్ ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. టవల్లో ఉందా మురికి శరీరంలోనా? ఇంత దారుణమైన శరీరం, భయంకరమైన దేహం, వాసన. చచ్చిపోయాక 1 గంట తర్వాత ఎవ్వరూ ఉండలేరు. ఇలాంటి కుళ్ళిపోయిన దేహము, రోగముతో నిండిన దేహము. ఈ దేహాన్ని, ఈ మట్టి దేహాన్ని, ఈ భయంకరమైన దేహాన్ని మహిమ దేహముగా మార్చబోతున్నాడు యేసు. హల్లెలూయా. కుళ్ళిపోని, పగిలిపోని, నశించిపోనటువంటి మహిమా దేహముగా రెప్పపాటున మారాలి, రెప్పపాటున యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను, సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ముగించే ముందు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాం. ఈ లోకం నేను నశించిపోతాం, నా దేవుడు ఎప్పుడూ ఉంటాడు. కనుక నా దేవుడితో పాటు నేను జీవించాలంటే నేను అచ్చం యేసులాగా జీవించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు జీవించి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. వేరొక బోధ చేయకూడదు మనం, అది పాపం. నేను ఎలా ఉన్నానో చూడండి అనకూడదు. అందుకే
మీ అందరి వైపు ఇలా చూపించిన ఆ వైపు ఇలా చూపించుకున్నా. మనం ఎప్పుడు అలాంటి తప్పుడు బోధలు చేయకూడదు. నన్ను చూడు, ఆయన చూడు, ఆవిడని చూడు అనకూడదు. యేసుని చూడు అనాలి. హల్లెలూయా. మనం యేసుతోటే పోల్చుకొని సరి చేసుకోవాలి. అలా మనందరం జీవించినప్పుడు మనందరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. మీకు అందరికీ బాధాకరమైన ఒక మాట చెప్తాను వినండి. మనందరం దేవుని చిత్తం అయితే, దేవుని రాజ్యం ఆలస్యం అయితే ఎవ్వరూ ఉండం. కొద్ది కాలానికే వెళ్ళిపోతామా? ఇదిగో ఇప్పుడు ఏదో ఇక్కడ పెట్టారు, కాగితం పెట్టారు. ప్రేమ అభిలేష్ గారు, పాస్టర్ గారు, ఈడూరు, బీపీ డౌన్లో ఉంది. 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 30 సార్లే కొట్టుకుంటుంది. 24 గంటలు ఆగితేనే కానీ ఏమీ చెప్పలేము. ఇప్పుడైనా చెప్పాను మీకు, ఎన్నిసార్లు కొట్టుకోవాలి గుండె, ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. ఎవరి గుండెల మీద వాళ్ళు చేతులు వేసుకుని ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కట్టండి. అదృష్టవంతులేనా? 70 సార్లు కొట్టుకునే వాళ్ళు అందరూ అదృష్టవంతులేనా? ఎవరి కోసం కొట్టుకోవాలి ఈ కాడించా గుండె? గట్టిగా చెప్పనే. ఏదో ఆలోచిస్తున్నారేంటి? స్టీఫెన్ ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్ చూస్తున్నావా? గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చూస్తున్నావా? మన గుండె కరెక్ట్గా కొట్టుకుంటుంది ఎవరి వల్ల? ధనంజయ, కొద్దిగా వేగం తగ్గించమంటావా యాకోబు? 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 30 సార్లు, తర్వాత 15, తర్వాత 0. 24 గంటలు దాటితే కానీ చెప్పలేము. ఎవరైనా పాస్టర్ గారు వింటున్నారా? యోసేపు గారు, జాగ్రత్త, హెచ్చరికలు అస్తమానం ఉండవు. చెప్పినప్పుడే జాగ్రత్త కలిగి ఉండండి. ఓకే. పౌలు అన్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలో. ఈరోజు నుంచి అయినా బయటికి వెళ్ళే ముందు ఒక నిర్ణయం, నా గుండె యేసుక్రీస్తు కోసం కొట్టుకోవాలి, నా జీవితం యేసుక్రీస్తుకి అంకితం కావాలి. త్వరగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. దరిద్రపు జీవితాన్ని వదిలిపెట్టండి, కొత్త జీవితాన్ని చూడండి. గుండు కొట్టుకుని ఆయన వచ్చాడు, సాక్ష్యం చెప్తాను. ఇంజనీర్ గారు రండి, కూర్చోండి. చూస్తున్నారు ప్రార్థన చేయకుండా. ప్రేమ గల తండ్రి, ఇక మీదట నీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మరి ఈ అఖిలేష్ గారు, పాస్టర్ గారు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయన్ని మీరు రక్షించి మీ చిత్తమైతే కాపాడి గుండెను మరలా కొట్టుకునేటట్టు చేయమని మీ సహాయం కోరుతున్నాం. అలాగే మేమందరం ఈ రోజు నుంచి ఈ గుండె యేసుక్రీస్తు కొరకు కొట్టుకోవాలని, ఈ జీవితం యేసుక్రీస్తుకి అంకితం కావాలని, ఇక మీదట మా జీవితం అంతా క్రీస్తు యేసు కొరకు అంకితం కావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. సరిగ్గా అదే టైంలో వచ్చాడు ఈయన. ఆయనకి మైక్ ఇవ్వండి. ఓ 2 నిమిషాలు ఏం జరిగిందో చెప్తాడు. సరిగ్గా గుండు గురించి మాట్లాడేటప్పుడు వచ్చాడు ఈయన. అదే ఆ టైంలో వచ్చారు మీరు. మైక్ తీసుకుని చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి వందనాలండి. అలాగే పాస్టర్ గారికి, సంఘస్థులైన మీ అందరికీ నా యొక్క వందనాలండి. ముందుగా పాస్టర్ గారికి మరియు నా కొరకు మీరందరూ కూడా శుక్రవారం ప్రార్థనలో
నా గురించి జ్ఞాపకం చేసుకున్నారండి. అందువల్ల మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నాకు లక్షవారి నాడు ప్రొద్దుట భయంకరమైన గుండె నొప్పి వచ్చిందండి. భరించలేనంత గుండె నొప్పి అన్నమాట. నా భార్య పిల్లలకు చెప్తే కంగారు పడతారని చెప్పని అలాగే ఉండిపోయాను. అయితే సహజంగా భార్యాభర్తలు ఉన్నారంటే భర్త గుండె చప్పుడు భార్యకి వినపడుతుంది, భార్య గుండె చప్పుడు భర్తకి వినపడుతుంది. కానీ నా విషయంలో నా గుండె చప్పుడు నా పిల్లలకి వినపడుద్దండి. అలాగే మా చిన్న అబ్బాయి నన్ను అబ్జర్వ్ చేశాడు. ఏదో జరిగింది, ఎందుకు డాడీ అలా గుండె పట్టుకుని అలా ఉండిపోయావని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఏం లేదు నాన్న, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ నొప్పిగా ఉందని చెప్పేసి అని అంటే 2017లో నీకు గుండె నొప్పి వచ్చింది కదా డాడీ, ఆ విధంగా చెయ్య నొప్పిగా ఉందా ఏంటి, వెడంచే లాగుతుందా అని అడిగాడండి. వెడంచేయ నేను పైకి ఎత్తలేని పరిస్థితి, భయంకరమైన నొప్పి, ఆ నొప్పి భరించలేని నొప్పి అన్నమాట. ఒక్క 5 నిమిషాలు ప్రభువుని ప్రార్థన చేసుకునేటప్పటికి 5 నిమిషాల్లో మళ్ళీ నార్మల్గా తగ్గిపోయిందండి. తగ్గిపోయినా సరే నాకు ఆ రోజంతా కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు నేను గుండె నొప్పిని అనుభవించాను కాబట్టి ఏ నిమిషానికి ఏమవుతుందో తెలియని పరిస్థితి హార్ట్కి సంబంధించింది. అటువంటి పరిస్థితుల్లో నేను మన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి ఇలా ఉందండి అంటే, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి అన్నారండి. శుక్రవారం ప్రొద్దుట మా అబ్బాయి నేను కలిసి, మా పెద్ద అబ్బాయి వైజాగ్లో ఉంటే ఫోన్ చేస్తే వాడు కూడా వైజాగ్ నుంచి బయలుదేరిపోయాడు. రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయలుదేరాను. ఈ లోపల ప్రభు అన్నమాట ఆ డాక్టర్ గారిని రావులపాలెం క్యాంప్ తీసుకొచ్చారు. అక్కడ రావులపాలెంలోనే నేను ఆ డాక్టర్ గారిని కలుసుకున్నాను. కలుసుకుంటే ఈసీజీ 2D ఎకో టెస్ట్ చేయించారండి. చేయించిన 1 అవర్కి నన్ను లోపల పిలిచి చాలా తేడాగా ఉందండి, మీరు అర్జెంటుగా ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిపోండి రాజమండ్రి మా హాస్పిటల్కి వెళ్ళి కిమ్స్ హాస్పిటల్కి అని చెప్పి అన్నారండి. అంటే లేదండి, నేను మా అబ్బాయికి పెళ్ళి పెట్టుకున్నాను, ఆ తర్వాత వచ్చే నెలలో జాయిన్ అవుతానండి, పెళ్ళి అయిన తర్వాత అని చెప్పి అన్నానండి. ఆయన చిన్నగా నవ్వనమాట, మీరు ఉండాలి కదండి పెళ్లి చేయాలంటే అనేసి అన్నారండి. నాకు మన ప్రభు ఉన్నాడు కదని ధైర్యంతో ఉన్నాను. వేరే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడేవారు. వెంటనే మా అబ్బాయి వాళ్ళు నన్ను మన రాజమండ్రి కిమ్స్ తీసుకెళ్ళిపోయారు. కిమ్స్కి వెళ్ళేదరకు మధ్యాహ్నం 2-3 అవుతుందండి. కిమ్స్కి వెళ్ళినప్పుడు కూడా నా గుండె నొప్పి కింద ఉంది కొంచెం లైట్గా. మళ్ళా అంతకుముందు నేను మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని అక్కడే హార్ట్కి స్టంట్ చేయించుకున్నాను. అక్కడే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మా పిల్లలు ఏమన్నారంటే, లేదు డాడీ మనం విజయవాడ వెళ్ళిపోదాం మణిపాల్ హాస్పిటల్కి, అక్కడే ట్రీట్మెంట్ జరిగింది కదా అని చెప్పంటే మళ్ళా కారు వెనక్కి తిప్పుకున్నాను అనమాట. 4 గంటలకల్లా ఇంటికి వచ్చేసి నా భార్యని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయామండి. విజయవాడ వెళ్ళానమాట. వెళ్తే రాత్రి 8 అయ్యింది. పాస్టర్ గారికి కూడా ఫోన్ చేశారు, ముందు టెస్టులు చేయించేయండి అమ్మా అడ్మిట్ అయిపోయాయని చెప్పంటే, ఎమర్జెన్సీలో అడ్మిట్ అవుతే ఎంత గొప్ప దేవుడు అంటే, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ గారు మన టెస్టులు చేస్తే దాంట్లో చాలా తేడా కనపడింది అనమాట అండి. పాస్టర్ గారు ప్రార్థన చేసి మీకేం పర్వాలేదు, ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేయించానని చెప్పి అన్నారండి. మణిపాల్ హాస్పిటల్లో టెస్టులు చేస్తే నార్మల్ వచ్చినాయండి. నిజంగా ఎంత గొప్ప అద్భుతం అంటే, నా 2D ఎకో టెస్ట్ కానీ ఈసీజీ కానీ నార్మల్ వచ్చినాయి. సరే బ్లడ్ శాంపిల్ తీస్తే అది నార్మల్ వచ్చింది. వాళ్ళు అన్నారు ఏమీ లేదండి మీకు అసలానే, మరి మీకు ఆ విధంగా ఎందుకు చెప్పారో మాకు తెలియదు వాళ్ళు, కాబట్టి మీరు డిశ్చార్జ్ చేసేస్తాం వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. ఎలాగ వచ్చారు కాబట్టి ఒక్కసారి మీరు డాక్టర్ గారిని కలుసుకుని వెళ్ళండి అని చెప్పి అన్నారు. రేపు వచ్చి కలుసుకెళ్ళమంటే నిన్న వెళ్ళి డాక్టర్ గారిని కలుసుకున్నామండి. డాక్టర్ గారు కూడా చూశారు, బాగానే ఉంది కానీ ఏంటంటే కొంచెం గుండె హెచ్చుతగ్గులుగా కొట్టుకుంటుంది కాబట్టి ఒకసారి యాంజియోగ్రామ్ టెస్ట్ చేద్దామండి, కాబట్టి మీరు సోమవారం నాడు వచ్చి ఆ టెస్ట్ చేయించుకోండి, అదొక స్కీమ్ అండి అది, కాబట్టి 6,000 రూపాయల గుండె టెస్టులు మొత్తం చేసేస్తారని చెప్పంటే నిన్న బ్లడ్ టెస్టులు చేశారు అన్నీని. యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాలంటే అనమాట
బ్లడ్లో హెమోగ్లోబిన్ కరెక్ట్గా మనకు ఒక 14 ఉండాలి, కనీసం 11% ఉండాలి, కానీ నాకు 7% ఉందన్నమాట అండి. అందువల్ల డాక్టర్ గారు ఏమన్నారంటే 7%తో మీరు ఎలా నడవగలుగుతున్నారండి, ఎలా తిరగగలుగుతున్నారని చెప్పేసి అని. కాబట్టి కొంచెం ఆ యొక్క హెమోగ్లోబిన్ పెరిగే వరకు 4 రోజులకి సరిపడా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం. బుధవారం వచ్చానమాట, మీరు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఎందుకు ఇలా హెచ్చుతగ్గులుగా గుండె కొట్టుకుంటుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ దానికి సపరేట్ మెడిసిన్స్ రాస్తాను అని చెప్పి అన్నారండి. అందువల్ల డాక్టర్ గారు నేను డిశ్చార్జ్ చేసారు. అయితే మా చుట్టాల ఇంటికి వెళ్ళానమాట. అక్కడి నుంచి మళ్ళీ మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అవి తీసుకుని మేము బయలుదేరడం లేట్గా 10ంటికి బయలుదేరామండి. చర్చికి వద్దామని చెప్పి జస్ట్ ఎంతమంది ఇంటికి వచ్చి బయలుదేరి వచ్చామండి. ఈ విధంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ రిపోర్ట్స్లో అన్నీ కూడా మన డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ సరిగ్గా రాలేదు. అక్కడ దేవుడు అనమాట మీ అందరూ ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన ఆలకించానమాట. నా ప్రార్థన ఏం కాదండి, నా భార్య ప్రార్థన ఏం కాదు, కేవలం మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. 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 కూర్చోండి. ఇంతకీ మరి 7వ తారీఖు నవంబర్ వివాహం వారి అబ్బాయిది. అలాగే మరి నిన్నటి తిన్న వారు రావాలి, అయితే క్యాన్సిల్ చేయమని కూడా నేనే చెప్పాను. ఎందుకు ఇప్పుడు ఈ అనారోగ్యంతో చక్కగా మళ్ళీ సంతోషంగా చేసుకోవాలి, ఏదో సందేహంతో వద్దు అని చెప్పడం జరిగింది. మనందరం ఆ పెండ్లి కుమారుడు లేచి నిలబడతాడు. అందరం వివాహానికి మరి 7వ తారీఖు నవంబర్ ఎట్టి ఆటంకాలు లేకుండా మరి ఇంజనీర్ గారి యొక్క ఆరోగ్యం ఇప్పుడే చెప్పుకున్నాం. మనం చెప్పేటప్పుడు ఆయన వస్తున్నాడు. మన గుండె కొట్టుకోవాలంటే యేసు కొరకు జీవించాలి. చెప్పండి, గుండె కొట్టుకోవాలంటే యేసు కొరకు జీవించాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఇంజనీర్ గారిని మరి ఏ విధమైన ఆటంకం లేకుండా నడిపించారు. అలాగే వారి అబ్బాయి వివాహం నవంబర్ 7వ తేదీ మరి నిశ్చయించారు. కావున ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ రాకుండా సహాయం చేసి వివాహాన్ని ఘనంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రభు బల్లలోకి వెళ్దాము. ఇక్కడ ఒక చంటి పిల్లడు వచ్చాడు. ఇలా రమ్మా, ఇవాళ టైం లేట్ అయినా పర్లేదు, అలా ఎదురుకుండా నిమిషం కొన్ని అన్నీ నేనే చెప్పేస్తాను, మీరు చెప్తే లేట్ అయిపోతుంది. వీళ్ళలో ఒకటే ప్రార్థన, ఇక్కడ మావయ్య గారు అందరూ ఒకటే ప్రార్థన, మగపిల్లోడు కావాలి. ప్రార్థన ఏంటంటే మగపిల్లోడు కావాలి, అంతేనమ్మా. మగపిల్లోడు కావాలంటే మగపిల్లోడు గొడవ తర్వాత నువ్వు రక్షణ పొందన్నాను నేను. మగపిల్లోడు గొడవ తర్వాత అమ్మా రక్షణ పొందు. రక్షణ అలాగ ఆలోచించి మొత్తం మీద రక్షణ పొందింది ఆవిడ. రక్షణ పొందిన తర్వాత గర్భంతో ఉండగానే కదా రక్షణ పొందేవా మనము, గర్భం లేదు అప్పటికి. ఓకే, ఇప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబంలో మగపిల్లవాడిని అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకే మన కానిస్టేబుల్ గారు ఆయన సంతోషానికి అంతులేదు, ఆయన భార్య సంతోషానికే అంతులేదు. మంచిదండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీవు ఇచ్చిన బిడ్డను దీవించండి. మరి నువ్వన్నీ కూడా గొప్పగా నడిపించే దేవుడు ఎన్నో, నీ కార్యం జరిగించండి. అలాగే వారిని ఆయా ప్రాంతాల్లో ఉన్న భర్తను కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె ఈరోజు భోజనాల్లో వారు స్వీట్ కూడా పెట్టుకుంటున్నారు. కూర్చోమ్మా. అలాగే ఈరోజు వారు స్వీట్ పెట్టుకుంటున్నారు. అలాగే స్వాతి అమ్మమ్మ గారు ఐసీలో ఉన్నారంట. ఆవిడ ఇప్పటికే చాలాసార్లు ఐసీలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసింది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్వాతి అమ్మమ్మ గారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాం. మరి కొంతకాలం మీరు ఆయుష్కాలం అనుగ్రహిస్తే తప్పకుండా మీ సహాయంతో జీవించునుగాక. ఆమేన్. అలాగే మరి ఏదమ్మా నీ మనవరాలు ఇవాళ అంత సాక్ష్యాలే మనకి.
ఇలాగా చాలా సంఘాల్లో సాక్ష్యాలు గంట ఉంటాయి. నేను చెప్పను ఎక్కువసేపు, లేకపోతే అన్నీ సాక్ష్యాలే. జడుచుకుంది సౌండ్కి. వీళ్ళు బ్యాచ్ ఉన్నారు, ఇప్పుడు రెడీగా ఉన్నారు పైకి వచ్చేస్తానికి, పట్టుకోలేకపోతున్నారా అండి. ఈరోజు ప్రభు బల్లకి మరి వారు ఏర్పాటు చేశారు. మనవరాలు, కోడలు, అబ్బాయిడి రా పెద్ద. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనం 2 పేటలు చూడాలి. గ్లోరీ గారికి ఎప్పుడు పేట ఉండాలి, మనవరాలకో పేట వేయాలి. మనవరాలకో పేట, ఆవిడకో పేట. ఈ కాడి నుంచి 2 పేటలు ఉండాలి. ఈ అబ్బాయి దేంట్లో అబ్బాయి మారుతి షోరూంలో పనిచేస్తారు. అమ్మాయి కూడా బీఈడీ చేసినట్టుంది. ప్రార్థన చేద్దాం. దాని సందర్భంగా ఈరోజు భోజనాలు పెట్టుకుంటున్నారు. ప్రేమగల తండ్రి చంటి బిడ్డను అనుగ్రహించారు. బిడ్డను దీవించండి, మంచి ఆయుష్కాలం దయచేయండి, చుట్టూ బలమైన కంచి వేసి ఆశీర్వదించండి, కుటుంబంలో సమాధానం దయచేయండి. వారు పెట్టుకుంటున్న ఈ భోజనాలకు తగిన ప్రతిఫలాన్ని వారికి దయచేయండి. యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. కూర్చోండి. తొందరగా ప్రభు బల్లకి వెళ్ళిపోదాం. చాలా సమయం అయిపోయింది ఈరోజు. తొందరగా వెళ్దాం. అందరూ ప్రార్థన పూర్వం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగి నిబంధన వచ్చాను. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, నేను తీసుకొని తినడం. భోజన పైన పిమ్మట ద్రాక్షరసమును తీసుకొని, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న నా రక్తం అని చెప్పాను. మీరు ఈ శరీరమును తిని రక్తమును త్రాగి నేను వచ్చే వరకు నా నిబంధనను ప్రచురించండి. ఎవరును అయోగ్యముగా ఈ శరీరమును తిని రక్తమును త్రాగవద్దు, అట్టివారు శిక్షకు లోనగుదురు అని చెప్పిన ప్రకారం ప్రభువా, మేము జాగ్రత్తగా ఉండి అలాగ చేసే కృప అనుగ్రహించమని, ఈ రొట్టె ద్రాక్షరస కార్యక్రమంలో పాల్గొన్న వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుతుండగా త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో
పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, యాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు ప్రభుదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు,
బంతులాడినారు పలు బాధలు పెట్టారు, బంతులాడినారు పలు బాధలు పెట్టారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామ